హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. సమ్మర్లో స్పెషల్ అయిన మామిడికాయతో ఈరోజు మా పల్లెటూరు స్టైల్లో చేసే మామిడికాయ పప్పుని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా కమ్మగా ఉంటుందండి. ఎప్పుడైనా నోటికి ఏమైనా తినబుద్ధి కానప్పుడు, ఉట్టి పప్పే వండుకోలేనప్పుడు ఒక్క మామిడికాయని వేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. మరింత రుచిగా ఉండే పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందైతే ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఒక గ్లాస్ కందిపప్పుని నానబెట్టుకొని లేదా ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతో 1 లేదా 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 లేదా 6 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పప్పు అనేది ఎంత మెత్తగా కుక్ అయిందో. ఇలా కుక్ అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేదా పప్పులా ఉండిపోతే టేస్ట్ అనేది కొంచెం బాగోదు. సో అందుకోసం ఇలా మెత్తగా పేస్ట్లా అయ్యేటట్టు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు ఒక 2 లేదా పెద్ద సైజులో ఉన్న ఒక మామిడికాయని, పుల్లగా ఉన్న మామిడికాయని యాడ్ చేసుకోవాలి. ఇలా చేత్తో లేదా చాక్తో ఇలా సన్నంగా తురుముకొని యాడ్ చేసుకోండి. ముక్కల్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. ముక్కల్లా కన్నా ఇలా ఈనుల్లా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2 లేదా 3 విజిల్స్ తర్వాత చూడండి, మనకి మామిడికాయ కూడా చాలా చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇలా మెత్తగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు, ఒక 2 ఎండుమిర్చిని చిదుముకొని యాడ్ చేసుకోండి. ఇందులోనే సన్నంగా తురిమిన ఒక ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఆనియన్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇంగువను కూడా వేసుకోండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇప్పుడు ఇందులో ఒక 2 లేదా 3 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపి పోపు మనకు కొంచెం సేపు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ పప్పులోకి ఈ పోపు మొత్తాన్ని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొందరు పోపుని ఇలా సపరేట్గా పెట్టకుండా డైరెక్ట్గా పోపు వేసి మామిడికాయని పప్పుని కూడా వేసి కుక్ చేసుకుంటారు. అలా కన్నా ఇలా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. పోపుని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ మామిడికాయ పప్పు రుచి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువగా పల్లెల్లో సమ్మర్ సీజన్లో ఇది చేసుకుంటాము. లేదా డిసెంబర్ సీజన్లో మనకు మామిడికాయలు దొరుకుతాయి కదా, ఆ సీజన్లో అయినా సరే చేసుకుంటాము. చాలా రుచిగా ఉంటుంది. నేను చెప్పిన మెథడ్లో ఒక్కసారి ఈ పప్పును ట్రై చేయండి, అసలు వదిలిపెట్టకుండా తింటారు, అంత బాగుంటుంది. సో ఈ పప్పుని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.